వేసవి కష్టాలు ఆరంభమయ్యాయి. పెరుగుతున్న ఎండలు, పడిపోతున్న భూగర్భ జలాలతో సాగు చేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయంటూ రంగారెడ్డి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. సన్నటి ధార సగం పొలానికే సరిపోతుంటే మిగతా పొలమంతా ఎండిపోయిందని వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మంచాల మండలం చిత్తాపూర్కు చెందిన రైతులు వరి, కూరగాయలతో పాటు నిమ్మను సాగు చేశారు. గతేడాది వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడం, జలాశయాల్లోని నీటిమట్టాలు కనిష్ట స్థాయిలకు పడిపోవడంతో పంటలన్నీ ఎండుముఖం పడుతున్నాయంటూ రైతులు వాపోతున్నారు. నిమ్మ తోట 2 ఎకరాలు పెట్టినాం, మొత్తం ఎండిపోయింది. నీళ్ళు సాగర్ నీళ్ళు లేక ట్యాంకర్ పెట్టి నీళ్ళు పోసినా కూడా చెట్లు ఎండకు తట్టుకోలేకపోతున్నాయి. 3 లక్షలు వచ్చింది ఖర్చులు, మందులు, దానికి దీనికి నీళ్ళకు. బోరాలు నీళ్ళు ఎండిపోయినాయి, ఎవరు ఎండిపోయి ఒగిలో పొక్కుంది, వదలొట్టున్నారు, మొత్తం ఎండిపోయినాయి. ఇక నిమ్మ తోట ఎండిపోయింది. టమాటా చెట్లు ఎక్కరేసిన అద్దెక వంకాయ చెట్లు వేసిన సారు ఏం మెల్లలే ఎండిపోయినాయి. కాత పూతకు రాగానే వచ్చేను 1 ఎకరా వేసినాము, 1 ఎకరా టమాటా చెట్లు వేసినాం, మొత్తం ఎండిపోయినాయి. మరి మాదేందో ₹1,00,000 లేక వేసిన రూపాయి వెళ్ళలేదు. సగంలో ఎండిపోయిన వరి పైరును పశువులకు మేతగా వదిలేసినట్లు రైతులు వాపోతున్నారు. నిమ్మ తోటలకు కనీస నీటి తడులందక పూత, పిందె దశలో ఉన్న చెట్లన్నీ ఎండిపోయాయి. ట్యాంకర్లతో నీటిని పెట్టినా ఫలితం లేకుండా పోయిందని నిమ్మ రైతులు ఆందోళన చెందుతున్నారు. 3 లక్షల ఖర్చు అయినాయి. బోరేసిన 6 నెలలు అవుతుంది. పంటకి వెళ్తాను వేసాక నీళ్ళు మొత్తం పోయినాయి. పంట వేసినాం, మొత్తం ఎండిపోయింది. గొర్రెకు మేపినాం మొన్ననే ఎక్కడన్నా వేసి 3 లక్షలు ఖర్చు పెట్టినాం సార్. ప్రభుత్వం ఏమైనా ఆదుకొని ఏమైనా డబ్బులు ఇవ్వాలని కోరుతున్నాం సార్. నాకున్నది ఎకరా భూమి, ఎకరా భూమిలో ఊరేస్తే మొత్తం ఎండిపోయింది. 50,000 ఖర్చు వచ్చేసింది. పైపులు, మోటార్ అంతా కలిసి గవర్నమెంట్ నుంచి ఏమైనా దయచేయవలసింది. నేను ఇక్కడ 1 ఎకరా పొలం వేసాను, అద్దెక వర్షాన్ని వేసాను, అద్దెక బీర తోట వేసాను, అద్దెక సోరగా చెట్టు వేసాను. వాటర్ సోర్స్ లేక మొత్తం ఎండిపోయినాయి. ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా కొంచెం సహకారాలు అందించమని మేము ప్రార్థిస్తున్నాం. 1.5 ఎకరాలు 2 ఎకరాలు పెట్టినాము, మొత్తం ఎండిపోయింది. నీళ్ళు లేవు, మొత్తం గోల్రకు బాలరకు ఇచ్చడం అయిపోతుంది. 50-60 దాకా వచ్చింది 1 ఎకరా 2 ఎకరాల పొలం. ఇటు పంటలు ఎండిపోయి, అటు బోర్లు వట్టిపోయి, చిల్లు గవ్వ కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలంటూ బాధిత రైతులు కోరుతున్నారు.